అవని వాళ్ళ మామయ్య గారైతే ఎంగేజ్మెంట్ నుంచి వచ్చి రూమ్లోకి వెళ్ళి తలుపేసుకుంటూ ఉంటారు. అది చూసి అందరూ కొడుతూ ఉంటారు. నాన్న నాన్న బయటికి రా అనేది కొడుతూ ఉంటారు. అది చూసి పల్లవి వాళ్ళు అలా చూస్తూ ఉంటారు. ఇక అవని అయితే కంగారు పడుతూ ఉంటుంది. అదే టైంలో లాయర్ వస్తూ ఉంటారు. నమస్కారం అక్షయ్ గారు అని అంటే, నమస్కారం కూర్చోండి అనేది అంటూ ఉంటాడు అక్షయ్. నాన్న లాయర్ వచ్చారు అని అక్షయ్ చెప్పగానే అవని వాళ్ళ మామయ్య అయితే రూమ్లో నుంచి అయితే బయటికి వస్తూ ఉంటాడు. ఇప్పుడు లాయర్ గారు ఇంత అర్జెంటుగా పిలవాల్సినంత అవసరం ఏంటి నాన్న అని అక్షయ్ వాళ్ళ నాన్నని అడుగుతూ ఉంటాడు. ఆ మాటలకి ఆస్తి పంపకాల కోసం అనైతే చెప్తూ ఉంటాడు. అలా చెప్పగానే ఒకసారిగా షాక్ అవుతూ ఉంటాడు అక్షయ్. ఏంటి నాన్న ఇప్పుడెందుకు ఈ ఆస్తి పంపకాలు అనేది అంటూ ఉంటాడు. ఇక అవని వాళ్ళ అత్తయ్య అందరైతే షాక్ అవుతూ ఉంటారు. ఇక బామ్మ వీళ్ళందరూ అడగడానికి ట్రై చేస్తారు, కానీ చాలా కోపంగా ఉండడంతో ఏం అడగలేక అలా చూస్తూ ఉంటారు. ఇంట్లో ఎవరికి నచ్చినట్లుగా వాళ్ళు చేస్తున్నారు కదా, మరి నా పెద్దరికం నేను నిలబెట్టుకోవాలి కదా, ఆస్తి పంపకం వేసిస్తే ఎవరికి నచ్చినట్లుగా వాళ్ళు ఉంటారు అని చెప్పేత అంటూ ఉంటాడు. ఆ మాటలకి ఏంటి నాన్న ఏం మాట్లాడుతున్నారు అని అంటే, లాయర్ గారు ఈ ఆస్తిని నా ఇద్దరు కొడుకులు కూతుర్లకి సమాన వాటాగా రాయండి అని అయితే చెప్తూ ఉంటాడు. ఆ మాటలకి లాయర్ అదేంటిదండి మీకు ఇద్దరు కొడుకులు కాదు కదా, ముగ్గురు కొడుకులు కదా, ఇద్దరు కొడుకులు అంటున్నారు ఏంటి అని అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలకి నాకు ఒక కొడుకు ఆల్రెడీ చచ్చిపోయాడు, నాకు ఇద్దరు కొడుకు చనిపోయాడు, నాకు ఇద్దరు కొడుకులే ఉన్నారు, ఇద్దరు కూతుర్లే ఉన్నారు అనేది చెప్తూ ఉంటాడు. ఆ మాటలకి అతనైతే షాక్ అవుతూ ఉంటాడు. ఇక అందరూ అతను చెప్పిన మాటలకి అవని వాళ్ళ మాయ చెప్పిన మాట షాక్ అవుతూ అలా చూస్తూ ఉంటారు. ఇక అవని వాళ్ళ మామయ్య కూడా అలా లాయర్తో చెప్పేసరికి అవని ఒకసారిగా షాక్ అవుతూ ఉంటుంది. బామ్మ వీళ్ళందరూ షాక్ అయి అలా చూస్తూ ఉండిపోతూ ఉంటారు. ఏంటి నాన్న ఏంటి మీరు ఇలాంటి నిర్ణయం తీసుకుంటున్నారో కొంచెం శాంతించండి అని అక్షయ్ అన్నా సరే, ఇప్పుడు నాకు ఎవరు చెప్పినా నేను ఏం వినే పరిస్థితిలో లేను అని చెప్పి లాయర్తో అయితే వీలునామా రాపిస్తూ ఉంటాడు అక్షయ్ వాళ్ళ నాన్న.